హాయ్ అండి. ఈ వీడియోలో నేను చికెన్ రెసిపీ చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో. గ్యాస్ దగ్గర చాలాసేపు నిలబడే గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఈజీ మెథడ్లో చూపిస్తాను. అన్నీ వేసుకొని కలిపి చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చిటికెడు గరం మసాలా, ఆనియన్స్, సరిపడా ఉప్పు, పెరుగుతో చేస్తున్నానండి. పెరుగు, ఆయిల్ అండ్ మిర్చి పౌడర్, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే. చూడండి, చికెన్ నేను నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ధనియా పౌడరు, మిర్చి పౌడరు, పచ్చిమిర్చి, పుదీనా, ఆనియన్స్ ముక్కలు, అల్లం పేస్ట్, పెరుగు అండ్ లాస్ట్లో ఆయిల్. తాలింపు వేసి చాలాసేపు గ్యాస్ దగ్గర నిలబడి కలుపుకొని చేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా మనకు ఓపిక లేకుండా కానీ కలిపి డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకోవడమే. ఇదంతా మనము కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలంతా. కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ మీద పెట్టుకొని మనం ఆ పని చేసుకోవచ్చు. అది నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటుంది. గ్యాస్ దగ్గర నిలబడి చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను, అప్పుడప్పుడు గ్యాస్ పోపు వేసి కూడా చేసుకుంటాను. చాలా సింపుల్ రెసిపీ కానీ త్వరగా అయిపోతుంది. ఇట్లా మొత్తం మంచిగా నీట్గా కలుపుకొని చికెన్కి పట్టేటట్టు కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకోవడమే. నేను పుదీనా, పచ్చిమిర్చి ఫ్లేవర్తో కూడా చేస్తాను. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి పెరిగేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా గ్యాస్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది. మనం నిలబడిన అవసరం లేదు. మనం పని చేసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ కొంచెం కలుపుతూ ఉంటే అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. ఉప్పు ముందు వేయద్దు, ఎందుకంటే వాటర్ అయిపోయి చికెన్ తొందరగా ఫ్రై అవ్వదు. ఓకేనా? చూడండి, ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. చూడండి ఎంత మంచిగా స్లోగా ఫ్రై అవుతుందో. మట్టి పాత్ర తొందరగా వేడెక్కిందండి. కొంచెం పల్సగా ఉన్నది, బయట తెచ్చుకున్నది. దీన్ని కొంచెం అటు ఇటు అందాం మనం కర్రీ. అప్పుడే వాటర్ కూడా అయింది. చూడండి, పెరిగేసుకొని చేసుకుంటే కొంచెం వేడి అనేది తగ్గుతుంది. చికెన్ వెంటనే వేడి చేస్తుంది కదా బాగా, కానీ చికెన్ తినలేకుండా ఉండలేము. ఓకేనా? కాబట్టి ఇలా ట్రై చేద్దాం. అది క్యాప్ పెట్టేసి ఉడకనిద్దాం. చూసుకుందాం. ఆయిల్ మొత్తం పైకి తిరిగిపోయింది చూడండి. మనం సాల్ట్ వేసుకుందాం. కల్లుప్పు నేను వాడతాను చెప్పాను కదా, అది వేసుకుందాం. చూడండి, వాటర్ వేయకుండానే గ్రేవీ అయిపోయింది. మనం వేసిన పెరుగు, చికెన్లో ఉండే వాటర్ అంతా ఇట్లా గ్రేవీలాగా తయారైంది. అయిపోయింది. కర్రీ లాస్ట్కి వచ్చింది. కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మట్టి పాత్ర అని లేట్ అవుతుంది అని అనుకోకుండా కొంచెం పల్చటి పాత్రలు చూసి తెచ్చుకుంటే అయిపోతుంది.
అంతే, సింపుల్. చూడండి కర్రీ, ఈ పక్క రైస్.